నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఐపీఎస్ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ పర్యవేక్షణలో కలిగిరి సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కలిగిరి మండలం బెదపాడు గ్రామంలో కోఆర్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 1 ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో కొండాపురం ఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎన్డీపీఎస్ చట్టం గురించి అవగాహన కల్పించారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన కలిగిరి సర్కిల్ 4 పోలీస్ స్టేషన్ల పరిధిలోని స్టాఫ్ అంటే సిబ్బంది అధికారులతోనే మీ ఊర్లో కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తెలియకుండానే ఇప్పుడు అర్బనైజేషన్ పెరిగిపోయింది. ఊళ్ళల్లోకి ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, ఏమేం పనులు చేస్తారో ఎవరికి తెలియకుండా అయిపోయింది. బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇండియాలో ఎక్కడున్నా సరే పనుల నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు కొత్త వ్యక్తులు. మనలో కూడా మార్పులు వచ్చినాయి. ఇదివరకు రోజుల్లాగా ఉమ్మడి కుటుంబాలు అవి లేవు. సమాజంలో వచ్చిన చేయొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దు, సరైన పత్రాలు పెట్టుకోండి. ఏదైనా జరిగితే మన మీద ఆధారపడ్డ మన కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్సు, పొల్యూషను, డ్రైవింగ్ లైసెన్సు, బండి సర్టిఫికెట్స్ ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది. కార్యక్రమాలు పాల్పడే వాళ్ళపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఓటీపీ చెప్పమని అంటారు, మీ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తాము, మీ అకౌంట్ అప్డేట్ చేస్తాము, లేకపోతే మీకు పార్సిల్ వచ్చిందేనో, మీకు ఇంత డబ్బులు పెడితే ఇన్ని కోట్లు వస్తాయనో చెప్తుంటారు. అవన్నీ వట్టి మాటలు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు ఫోన్ చేసి మన వివరాలు అడగరు, గుర్తుపెట్టుకోండి. మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ అడిగారంటే ఖచ్చితంగా సైబర్ ఫ్రాడే. అది డబ్బులు పోతే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్నది ఏదన్నా చిన్నవి ఉన్నా మీ ఊళ్ళో పెద్దలు ఉంటారు, పెద్దలు లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినా ఇరు వర్గాలను మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వీలైనంత వరకు రాజీ చేస్తారు. ఓకేనా? మన భారతీయ న్యాయ వ్యవస్థలో రాజీయే రాజా మార్గం. అవునా కదా? ఇద్దరు కొట్టుకుంటే ఒకడు గెలుస్తాడు, అదే రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు. అవునా కదా? ఒకటి కావాలా ఇద్దరు కావాలన్నా? కలిగిరి మండలం పెదపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా 35 మోటార్ సైకిల్స్, 2 కార్లు, 1 ఆటో సీజ్ చేసి పత్రాలు వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులకి సైబర్ నేరాల గురించి, రోడ్డు ప్రమాదాల గురించి, మాదక ద్రవ్యాల వినియోగం గురించి, ఊళ్ళల్లో జరిగే కక్షలు కార్పణ్యాల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియజేసి కోఆపరేట్ చేయవలసిందిగా కోరాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఎటువంటి కేసులు కానీ ఏదైనా ఉన్నా సరే రాబోయే స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ స్నేహభావంతో మెలగాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.